యేసుక్రీస్తు వారు ఈ రోజు సర్వమానవాళి కోసం కూడా ప్రాణం పెట్టారు, రక్తం గార్చారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో అతడు శ్రమపడ్డాడు, గాయపరచబడ్డాడు, అతడు నలగొట్టబడ్డాడు అనే వాక్యం సెలవిస్తా ఉంది. అతడు అనగా ఎవరని చూస్తే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. మరి మన కొరకు, మానవుని కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మన కొరకు ఆయన నిలువెల్లా మానవుణ్ణి పవిత్రపరచడం కోసమే యేసయ్య రక్తాన్ని చిందించారు. ఈ గుడ్ ఫ్రైడే పరమదినాన యేసు ప్రభు ఎందుకు సిలువలో ఉన్నాడంటే పాపిగా ఉన్న మానవుణ్ణి పరిశుద్ధపరచడం కోసము. ఆయన సృష్టికర్త అయిన దేవుడు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద మానవుడిగా పుట్టాడు. 33.5 సంవత్సరాలు ఉన్నారు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మమని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అయితే మనం వాక్యం పరిశీలన చేసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. పాపము చేత మానవుడు నశించకూడదు. పాపము చేత చనిపోయినప్పుడు మనకు వాక్యం అంటుంది కదా, పాపం చేత ఒక మనిషి చనిపోతే వారికి పాతాళం ఉందని, నరకం ఉందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాపం చేత మనిషి చనిపోకూడదనే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు మానవునిగా ఉండి తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారము. శుక్రవారంలో ఏమీ లేదు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోవడం ద్వారా అది మంచి శుక్రవారంగా మారింది. కాబట్టి ఎందుకు చనిపోయారని చూస్తే నశించిపోతున్న మానవుణ్ణి, అంటే పాపము చేత, దోషము చేత, అక్రమము చేత, మోసము చేత నశించిపోతున్న మానవుణ్ణి రక్షించడం కోసమే యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టారు. మనం చూస్తా ఉన్నాం, అక్కడ శిలువ మీద 2 మేకులు పైన కొట్టబడ్డాయి, ఒక మేకు కింద కొట్టబడింది, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బల్లెపోటు కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా ఎవరి కోసం భరించారంటే భూమి మీద ఉన్న మానవుని కోసమే. బైబిల్ అంటుంది మానవుడు పాపం చేస్తా ఉన్నాడు, పాపంలో కూరుకుపోయాడు, పాపంలో నశించిపోతున్నాడు. నిజంగా ఆ పాపంలో నశించిపోయే మానవుని రక్షించడం కోసమే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన రక్తం గురించి పరిశీలన చేస్తే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది.
మనము పాపం నుంచి బయటికి రావాలంటే యేసయ్య రక్తము కిందకు రావాలి, యేసయ్య నామము కిందకు రావాలి. ఎవరైతే యేసు ప్రభు నా కోసం వచ్చాడని, ప్రాణం పెట్టాడని, నా కొరకు చనిపోయాడని, తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు పరిశుద్ధపరచబడతారు, వారి పాపాలు క్షమించబడతాయి, జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి. కాబట్టి ఈ రోజు ఈ యొక్క నడివీధిలో దేవుని యొక్క సువార్త మీకు వినిపించ ఎవరంటే యేసుక్రీస్తు వారు. అతను నల్లగొట్టుట యెహోవాకు ఇష్టమైందంట. యెహోవా ఎవరండి? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు మానవుడిగా వచ్చారు. 33.5 సంవత్సరాలు మానవునిగా ఉన్నారు. మరి మన కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, మన కొరకు సర్వము కూడా దారపోశారు. వాక్యం అంటుంది కదా, అతను నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. ఎవరైనా తన సొంత కుమారుని నల్లగొడతారండి? మరి కల్వరి శిలువలో తన ప్రియ కుమారుణ్ణి ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మరి తండ్రికి ఇష్టమైందంటండి ఆ విధంగా నల్లగొట్టబడటం. ఇప్పుడు శిలువ చూస్తా ఉన్నాం, శిలువ మీద యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పడ్డారో బైబిల్ అంటుంది కదా, నల్లగొట్టబడాడంటండి. నిజంగా నల్లగొట్టబడంటే ఎన్నో శ్రమలు అనిపించారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, గడ్డం పెరికివేయబడింది, ఉమ్మివేయబడింది, కొల్ల దెబ్బలు తిన్నాడు, మరి అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. బైబిల్ వాక్యం అంటుంది కదా, అతడు నలగగొట్టబడ్డాడంట నశించిపోతున్న మానవుణ్ణి రక్షించడం కోసం.
వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే